హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఎంతో హెల్తీ అయిన మకానా లడ్డు అయితే తయారు చేసుకుందాము. చాలా టేస్ట్ ఉంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి ఒక పెద్ద కప్పుతో కప్పు మకానా అయితే వేసి సిమ్‌లోనే ఫ్రై చేసేసుకోవాలి. మనము ఈ ప్రాసెస్ అంతా సిమ్‌లోనే చేసుకోవాలండి. ఎందుకనంటే మనం హై ఫ్లేమ్‌లో పెట్టిందంటే అదంతా మాడిపోతుందనమాట. ఇవి మామూలుగా అయితే మెత్తగా అనిపిస్తాయి. మనం సిమ్‌లోనే పెట్టుకొని ఫ్రై చేసేసుకుంటే క్రిస్పీగా వస్తాయన్నమాట. అప్పటి వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. ఇవి మామూలుగా అయితే మీరు చూడండి, నేను ఇట్లా పట్టి చూపిస్తున్నాను కదా, అలా పౌడర్ అయ్యేంతటి వరకు ఫ్రై చేసుకుంటే అప్పుడు కరెక్ట్గా ఫ్రై అయినట్లు అనమాట. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. అదే ప్యాన్లోకి మనము హాఫ్ కప్పు పల్లీలు అయితే వేసేసుకొని లో ఫ్లేమ్లోనే ఈ పల్లీలు కూడాను ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరి, మీరు పచ్చి కొబ్బరి అయినా యూజ్ చేసేసుకోవచ్చు. ఒక 10 బాదంలు అయితే వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ మనము ఫ్రై చేసేటప్పుడు కంపల్సరీ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోండి, లేదనంటే మాడిపోతాయి అన్నమాట. ఈ కొబ్బరి బాదం అయితే ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇవైతే పక్కన తీసి పెట్టుకొని అదే ప్యాన్లోకి మనం 1 స్పూన్ నెయ్యి అయితే వేసేసుకొని ఖర్జూరం అయితే వేసేసుకుందామండి. మనం గింజలన్నీ తీసేసుకొని ఇవి కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకోవాలి. ఎందుకనంటే ఇవి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట లడ్డు. మీరు వేసుకొని చూడండి. అదే ప్యాన్లోకి మనం 1 స్పూన్ అయితే నెయ్యి వేసేసుకొని 1 కప్పు రాగి పిండి వేసేసుకొని మంచి అది మనకు ఈ రాగి పిండి ఎలా ఫ్రై అయిందని తెలుసుకోవడం కోసం మంచి స్మెల్ వస్తుందన్నమాట. అప్పటి వరకు ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. మనం అదే ప్యాన్లోకి మామూలుగా 1 కప్పు బెల్లం అయితే తీసేసుకొని ఈ క్వాంటిటీలు మొత్తానికి 1 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. నేను తీసుకున్న బెల్లం బాగా స్వీట్ ఉంటుంది కాబట్టి నేను 1 కప్పే తీసుకున్నాను. మీ స్వీట్నెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. హాఫ్ కప్పు వాటర్ అయితే వేసేసుకొని బాగా కరిగించేసి అందులో ఏమైనా నలకలు ఉంటాయి కాబట్టి వడకట్టుకొని మళ్ళీ అయితే ఉడికించేసుకోండి. తర్వాత ఇట్లా పొంగు వచ్చినప్పుడు మధ్యలో మధ్యలో చెక్ చేసేసుకోండి. ఇలా లైట్ తీగపాకం వచ్చిన తర్వాత ఆఫ్ చేసేసుకొని చల్లారనివ్వండి. మనం ముందుగానే అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇవైతే మిక్సీకి అయితే వేసేసుకుందాం. మకానా అయితే మిక్సీకి వేసేసుకుందాము. ఎందుకనంటే మీరు మామూలుగా ఇవి ఎక్కువ మరీ మెత్తగా అయితే పౌడర్ చేయొద్దండి, కొంచెం కోర్స్గా అయితే పట్టుకోండి, బాగుంటుంది తినేటప్పుడు కొంచెము. నేనైతే అది పౌడర్ లాగా పట్టేసుకొని రాగి పిండిలు అయితే వేసేసుకున్నాను. ఇంకా సేమ్ అదే మిక్సీ జార్లోకి ముందుగానే పల్లీలు, ఎండు కొబ్బరి, బాదం అయితే వేసేసుకున్నాం కదా, ఇంకా ఇవి కూడానైతే పట్టేసుకొని ఇది కూడా నేను ఎక్కువ లేదండి, కొంచెం లైట్గా సగం అనుకోండి అట్లా పట్టేసుకున్న తర్వాత అందులోకి ఈ ఖర్జూరం అయితే వేసేసుకొని ఒక తిప్పైతే తిప్పేసుకుంటే సరిపోతుందండి. తర్వాత మొత్తం అన్నీ ఒక ప్లేట్లో వేసేసుకొని ఒకసారి అన్నీ బాగా అయితే కలిపేసుకుందాము. ఎందుకనంటే అన్నీ ఒకసారి బాగా ఈక్వల్గా కలిపిన తర్వాత మనం ఈ బెల్లం పాకం వేసుకుంటే బాగుంటుంది కలుపుకొని. అందుకని అన్నీ ఒకసారి అయితే బాగా కలిపేసుకున్నాను. ఈ బెల్లం పాకం అయితే చూసారా బాగా ఆరిపోయేసరికి ఎలాగైపోయిందో, కొంచెం థిక్నెస్గా వచ్చింది కదా. ఇదైతే మనము ఈ ముందుగానే కలుపుకున్న ఈ పౌడర్లోకైతే వేసేసుకుందాము. నాకైతే ఇది కరెక్ట్గా సరిపోతుందనమాట. మీకు ఎప్పుడైనా కొంచెం క్వాంటిటీ ఎక్కువ అయ్యింది, బెల్లం పాకం తక్కువ అయింది అని అనిపిస్తే మీరు అప్పుడు పౌడర్ కొంచెం తీసి పక్కన పెట్టుకొని మీకు సరిపోయినంత కలుపుకోండి. లేదనంటే మీ దగ్గర నెయ్యి కానీ ఉంటే నెయ్యి అయినా యాడ్ చేసుకోండి. లేదు మరీ స్వీట్ అంటే నెయ్యి ఎక్కువ అయిపోతుందేమో అట్లా అని అనుకుంటే మీరు నేను చెప్పినట్లుగా పౌడర్ కొంచెం పక్కన పెట్టుకొనైనా వేసుకోండి. ఇంక ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసేసుకోండి. టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇదంతాను బాగా కలుపుకున్న తర్వాత ఇంకా లడ్డూలాగా చుట్టేసుకోవడమే. ఇవి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెల్త్కి చాలా మంచిదండి. మీరు డైలీ ఇంకా అసలు బయట ఏం కొనక్కర్లేదు, ఇప్పుడు అంతా కల్తీ ఫుడ్ అయిపోయింది కదా, కాబట్టి మీరు హెల్తీగా ఇంట్లోనే ఇలాగా చేసి పిల్లలకి డైలీ స్కూల్కి లంచ్ బాక్స్లో ఒకటి కానీ ఇచ్చేసారంటే హ్యాపీగా తినేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి. చాలా టేస్ట్ అంటే చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి అనమాట. నేను రాగి పిండి వేశాను కదా, ఆ ప్లేస్లో మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకొని మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో అదైనా యాడ్ చేసేసుకోండి. నేను రాగి పిండి కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేను అలా ట్రై చేశాను. మీకు ఆ ప్లేస్లో వేరే ఏదైనా ట్రై చేయండి. చూసారా లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి అనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అబ్బా ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఉంటానండి, బాయ్. కంపల్సరీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి అబ్బా.